మున్సిపాలిటీలోని 31వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ సిక్స్ గురించి పదే అబద్దాలు పలికే వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఇదే సరైన సమాధానం అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగోలేదని, మంచి వైద్యులకు సంప్రదించాలని వైఎస్ జగన్ గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. సూపర్ సిక్స్ గురించి పదే మాట్లాడే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వారి స్థానిక కార్యకర్తల వరకు మేము ఈరోజు ఇచ్చే పెన్షన్ కార్యక్రమంగా ఒక సమాధానం మాట్లాడదు. దాంతో పాటు ఇచ్చిన హామీ కట్టుబడి మొదటి నెలలోనే 4,000 చేసి 6,000 ఇచ్చి 15,000 ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. మీ ఆలోచన విధానం ఏందో ప్రజలకు అర్థం కాక నెత్తి కొట్టుకుంటున్నారు. మీ నాయకులు బయట మాట్లాడుతున్నారు, లోపల మొదలు పడుతున్నారు. ఏంది ఈయన ఆలోచన విధానం? ఫస్ట్ మీ మానసిక పరిస్థితిని ఒకసారి డాక్టర్ల దగ్గర పరీక్షించుకోండి. అంటే నాకు ఎవరో చెప్తా అంటే మామూలుగా అంటా అంటారు, మరి మీడియాలో మాట్లాడుతూ ఉంటారు లండన్ మందులు అని చెప్పేసి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఎందుకంటే నాకు తెలియని మాట్లాడకూడదు కాదు, కానీ ఆ మాటలకి ఏదన్నా నిజమైనట్టు ఉంటే సరైనటువంటి పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే నీ ఒక్క కుటుంబం గురించి రాష్ట్రం లేదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ మంచి చెడు, వాళ్ళ బాగోగులు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలపాల్సినటువంటి బాధ్యత నాయకత్వం మీద, రాజకీయ పార్టీల మీద ఉన్నాయి. మానసిక పరిస్థితి లేనటువంటి వ్యక్తులు రాజకీయాలు లేకొస్తే ఆ రాష్ట్రానికి కూడా అరిష్టం. ఫస్ట్ అది ఆలోచన చేసుకోమంటాడా. మీ మానసిక పరిస్థితి మీద అందరూ ఆందోళన చెందుతున్నారు మీ పార్టీ వాళ్ళు. అది చెప్పలేకపోతుండొచ్చు, కానీ చూసే వాళ్ళకైతే స్పష్టంగా కనపడిపోతుంది అన్ని వేదికలు.